ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ కీడు జరగకుండా ఏదైనా పరిష్కారం చెప్పండి పంతులు గారు. తప్పకుండానమ్మా. ముందైతే అర్చన చేస్తాను. ఈలోగా మీరు సీతారాముల గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి రండి. ఓం సహస్ర శీర్ష. మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళొస్తాం. అవును, మేము ఆయనకి మొక్కుకోవాలి. రాజును ఆగండి రే, ఇక్కడ పూజ అయ్యాక అందరం కలిసి వెళ్దాం. లేదు నాన్న, మీరు అమ్మవారి దగ్గర మొక్కుకోండి, మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళొస్తాం. చెప్పింది వినండి, ఎటు వెళ్ళకండి. మేము ఆంజనేయ స్వామి కోసమే గుడికొచ్చాం, ఆయన దగ్గరికి వెళ్తాం. సరే వెళ్ళనివ్వు లక్ష్మి, అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోకండి. లక్ష్మి, మనం ప్రదక్షిణలు చేద్దాం పద. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఏయ్, ఎవరి లోపలికి రానిచ్చారు నిన్ను? బయటికి వెళ్ళు. మీ మంచి కోరే అమ్మ కోరి చెబితే వచ్చానమ్మా, నన్ను లోపలికి పిలవండి తల్లి. ఏం అక్కర్లేదు, అవతలికి వెళ్ళు. ఈ ఇంట చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయే తల్లి. చెప్తుంటే అర్థం కావట్లేదా? సెక్యూరిటీ ఆగు. మీరు లోపలికి రండి. నీ ఇంట అనుకోకుండా ఒక శుభకార్యం జరిగినాదే తల్లి. నీ బిడ్డను గండాల నుంచి కాసే అదృష్టమొచ్చినాదే తల్లి. కానీ ఇంటి కోడలు కొంగుముడి పడకుండానే కడుపుతో ఉన్నది. తల్లి కోరి వస్తున్న బిడ్డ కడుపులో ఉన్నది. ఇదేంటి అంతా చూసినట్టు ఎంత కరెక్ట్ గా చెప్తుంది? కొడుకు కోడలికి కొంగుముడి వేయించమ్మా. ముప్పూటలా ఇద్దరు ఒకటిగా ఉండాలమ్మా. అప్పుడే కడుపులోని బిడ్డ కష్టం లేకుండా పుడతాది. అమ్మలగన్న అమ్మ కోరిక వరాలిస్తాది. కొంగుముడి వేయించవే తల్లి. అంటే నా కొడుకు కోడలికి కొంగుముడి వేసి 3 రోజుల పాటు వాళ్ళని ఒకటిగా ఉండమని చెప్తున్నావా? అవునే తల్లి, అప్పుడే కడుపులో బిడ్డ క్షేమం. ఈ మాట నేను చెప్పింది కాదు, నాలోన ఆ తల్లి పలికిస్తున్నది. కిందెంత జరుగుతుంటే పైన నుంచొని చూస్తూ ఉందంటే ఇది ఖచ్చితంగా మనీషా ప్లానే అయ్యుంటుంది. అమ్మ మాట పొల్లు బోదే తల్లి, చెప్పిందంతా అక్షర సత్యం. ఆచరిస్తే మీకే మంచిది. పెడచెవిన పెడితే అనర్థమే తల్లి. ఏమండి, తీసుకో.
చానా సంతోషమే తల్లి. ఈ డబ్బు అమ్మ హుండీలో వేస్తాను. నీకు మంచి జరిగాక మళ్ళీ వస్తాను. ఉంటానే తల్లి. సోదమ్మ చెప్తుంది మిత్రాలక్ష్మిని కొంగుముడి వేమనే కదా అరవిందా? కాదండి, లక్ష్మి కడుపులో బిడ్డ లేదు కదా. తాను చెప్పింది మనీషా మిత్రులకు కొంగుముడి వేయమని. ఇదేదో ప్లాన్లో ఉంది జాను. ఆ మనీషా మళ్ళీ ఏదో చేయబోతోంది. అయితే త్వరగా మీ అమ్మ స్మార్ట్ వాచ్ కొట్టేసి పక్క పెడతామండి. అప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో తెలుస్తుంది కదా. మిత్రతో 3 రోజులు కలిసి ఉండడానికి ఏం ప్లాన్ చేసావు మనీషా? ప్లాన్ ఏంటి? నీ నాటకాలు నా దగ్గర కాదు. సోదమ్మ అరవిందక్కతో చెప్పిన ప్రతి మాట నువ్వు చెప్పిందే అని నాకు తెలుసు. కానీ ఇది నా ప్లాన్ అని అరవింద్ ఆంటీ తెలుసుకోలేకపోయింది ఆంటీ. ఎలా తెలుసుకుంటుంది? నిన్ను గుడ్డిగా నమ్ముతుంది కదా. ఆ నమ్మకమే అరవింద్ అత్తయ్యతో నేను చెప్పింది చేయిస్తుంది. ఈ 3 రోజులు మిత్రని నేను కొంగున ముడేసుకుని ఒకటిగా ఉంటాం. ఇది 3 నాళ్ల ముచ్చటేనా లేక ముందు ముందు కూడా కలిసే ఉంటారా? కొంగుముడితో 3 రాత్రులు ముడిపడి ఉంటే లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం కదా ఆంటీ. నువ్విదంతా చేస్తుంటే లక్ష్మి ఊరికే ఉంటుందా? ఉండదు. తనని కాపాడమని ఆ దేవుణ్ణి మొరపెట్టుకుంటుంది. హ, అంతకు మించి ఏమీ చేయలేదా ఆంటీ? ఏంటాంజనేయ ఇది? మేమెన్ని కష్టాలు పడి నీ మొక్కు చెల్లించాం. చిన్నపిల్లలమైనా మా అమ్మ నాన్నలకి తెలియకుండా, ఇంట్లో ఎవరికి చెప్పకుండా, అన్నం నీళ్లు ముట్టకుండా ఒట్టి కాళ్ళతో నీ దగ్గరికి నడిచొచ్చాం కదా. అయినా సరే మా అమ్మ నాన్నలకి మళ్ళీ డిస్టర్బెన్స్ కలిగిస్తున్నావేంటి? ఆ మనీషా శూర్పణఖని మా ఇంట్లోంచి పంపించకుండా మళ్ళీ మా ఇంట్లోకి పిలిచావేంటి? నీ సీతారాముల మధ్యలోకి ఎవరైనా వస్తే నువ్వు ఇలాగే ఊరుకుంటావా? నీ గద్దతో దండించావా? నీ తోకతో చుట్టి విసిరిపడేవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.